హైదరాబాద్ శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బసవన్నల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, కళాకారుల హరికథలతో శిల్పారామం సందడిగా మారింది. డప్పుల దరువులు, ఎడ్ల బండ్లపై సవారీలు పల్లెటూరు వాతావరణాన్ని కళ్లకు కట్టింది. కాంక్రీట్ జంగిల్ ఒక్కసారిగా పల్లెటూరుని తలపించింది. సంక్రాంతి శోభతో నగరం నడిబొడ్డున ఉన్న శిల్పారామం పల్లె వాతావరణంతో మెరిసిపోయింది. రంగురంగుల రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో ఆ ప్రాంగణం అచ్చ తెలుగుదనాన్ని గుర్తుకు తెచ్చింది. సంక్రాంతి సంబరాలను శిల్పారామంలో ఘనంగా జరుపుకున్నారు నగరవాసులు. గ్రామ వాతావరణాన్ని తలపించేలా చేసిన ఏర్పాట్లు నగరవాసులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఎడ్ల బండిపై సవారీ చేస్తూ ఎంజాయ్ చేశారు జనం. ఇక సంప్రదాయ డప్పు దరువులతో ఆ ప్రాంగణం మారుమ్రోగింది. కళాకారుల విన్యాసాలను చూసేందుకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యారు. గాలిపటాల విన్యాసాలతో చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. గ్రామాల్లో మాదిరిగానే శిల్పారామంలో పండగ జరుపుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు సిటీ జనాలు. గోదాదేవి కళ్యాణ ఘట్టం, భక్తి సంగీత విభావరి ఆకట్టుకున్నాయంటున్నారు. శిల్పారామంకి వచ్చి ఇక్కడ గంగిరెద్దులు పిల్లల వాళ్ళు అందరితోటి కూడా అందరితో కలిసిమెలిసి ఆడుకోవాలని చెప్పి అందరూ ఇలాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎవ్రీ సంక్రాంతికి మేము ఇక్కడ శిల్పారామంకి వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ గంగిరెద్దులు కానీ ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా ఎంత అంటే చక్కని పల్లె వాతావరణానికి చక్కగా ఉంటుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన తోలుబొమ్మలాట ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది. హైదరాబాద్ చరిత్రను చాటి చెప్పే విధంగా చేసిన ప్రయత్నం ఆడియన్స్ ను కట్టిపడేసింది. శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఆకాశాన్ని అంటాయి. డూడు బసవన్నల విన్యాసాలు, హరిదాసుల హరికీర్తనలు, అందమైన అమ్మాయిలు వేస్తున్నటువంటి రంగవల్లి ముగ్గులతో, గాలిపటాలతో ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మిథున్తో విజయ్.